హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ మీతో షేర్ చేస్తానండి. చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ అండి. లైనింగ్ డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను. ఫోల్డెడ్ సైడ్ నా వైపు ఉంది. ఫస్ట్ కింద ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత బ్లౌజ్ లెంత్ ఇక్కడ పెట్టుకుంటాను. బ్లౌజ్ లెంత్ 14 ఇంచెస్ ఉందండి. సో ఈ బ్లౌజ్ కటింగ్ 36 చెస్ట్ సైజ్ వాళ్ళకి అండి. సో 36 చెస్ట్ సైజ్ వాళ్ళకి మెజర్మెంట్ ఇక్కడ పెడుతున్నాను. సో బ్లౌజ్ లెంత్ 14 ఇంచెస్ నాకు రెడీ లెంత్ కావాలి. సో 15 దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. ఇక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నానండి. బోట్ నెక్ మెజర్మెంట్ మనం ఇక్కడ పెట్టుకోవాలండి ఈ డిజైన్ కోసం. సో హాఫ్ ఆఫ్ ద షోల్డర్, మీకు ఎంత షోల్డర్ ఉంటే షోల్డర్ని హాఫ్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి. 14 ఇంచెస్ షోల్డర్ ఉంటే ఇక్కడ 7 దగ్గర మార్క్ చేస్తున్నానండి నేను. చేసుకుని ఆర్మ్ రౌండ్ కోసం కూడా నేను 14 అంటే 7 దగ్గర ఇక్కడ మార్క్ చేస్తానండి. చేసి పైనుంచి కిందకి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటాను. నెక్ బ్రాడ్ ఇక్కడ నేను 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీరు నెక్ బ్రాడ్ మీ చాయిస్ని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 4 ఇంచెస్ నెక్ బ్రాడ్ పెడుతున్నానండి. బోట్ నెక్ కోసం నెక్ లెంత్ నేను 3.5 ఇంచెస్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. సో షోల్డర్ని ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకుని బోట్ నెక్ కోసం ఇక్కడ ఒక బాక్స్ షేప్లో నేను ఒక బోట్ నెక్ని డ్రా చేసుకుంటానండి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్కి డిజైన్ వేసుకోవాలండి ఇక్కడ. సో బ్యాక్ నెక్ డిజైన్ కోసం నేను నెక్ డీప్ ఇక్కడ 11 దగ్గర మార్క్ చేస్తున్నానండి. నెక్ లెంత్ డీప్ కూడా మీ చాయిస్ని బట్టి మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే బ్రాడ్ కూడా పైన లైన్కి ఈక్వల్గా 4 ఇంచెసే ఇక్కడ పెట్టుకుంటున్నానండి. ఇది కూడా మీ చాయిస్ని బట్టి మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అండి. కింద నుంచి పైకి 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేశాను. చేసిన తర్వాత ఇలా క్రాస్గా ఈ పాయింట్ నుంచి 2.5 ఇంచెస్ దగ్గర పాయింట్ వరకు నేను ఒక క్రాస్ లైన్ డ్రా చేశానండి. అక్కడి నుంచి 3 కర్వ్ ఇక్కడ నేను వేసుకున్నానండి. 11 ఇంచెస్ వరకు నేను 3 కర్వ్ వేసుకున్నాను. ఆ కర్వ్ షేప్ని మీరు చాలా రౌండ్గా షేప్ ఇవ్వాలండి. సో మీరు ఎంత షేప్ ఇస్తే ఇక్కడ లుక్ అనేది అంత బాగుంటుంది. లేకపోతే ఏమైనా క్యాప్ హెల్ప్తో కూడా మీరు ఇక్కడ షేప్ని ఇవ్వచ్చు. సో ఈ విధంగా మీరు నెక్ని డ్రా చేసుకోవాలి. చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలని చెస్ట్ 4th పార్ట్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. 36 చెస్ట్ 4th పార్ట్ 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. వెస్ట్ 30 ఇంచెస్ అండి. 34th పార్ట్ 7.5 దగ్గర మార్క్ చేసి 1 ఇంచెస్ డాట్స్ కోసం ఇక్కడ ఇచ్చానండి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని ఇక్కడ కలిపేస్తున్నాను. ఎక్స్ట్రా మార్జిన్ లైన్ కూడా ఇచ్చేస్తున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ బక్రమ్ని డబల్ ఫోల్డ్లో మనం తీసుకోవాలండి. సో ఈ నెక్ లెంత్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా నేను బక్రమ్ని డబల్ ఫోల్డ్లో ఇక్కడ తీసుకున్నాను. సో పైన షోల్డర్కి ఈక్వల్గా ఇక్కడ బక్రమ్ని పెట్టుకోవాలండి. పెట్టుకుని ఈ బక్రమ్ని మనం ఇలాగా ఓపెన్ చేసుకోవాలండి. మిడిల్లో ఓపెన్ చేసుకుని మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఆ బక్రమ్ పైన ఆ మార్కింగ్ని మనం డ్రా చేసుకోవాలండి. చాలా సింపుల్ మెథడ్ అండి ఇది. చాలా ఫినిషింగ్గా మీరు ఏ నెక్ డిజైన్ అయినా ఇక్కడ రెడీ చేసుకోవచ్చు. సో యాజ్ ఇట్ ఈస్ ఏదైతే నెక్ నేను మార్క్ చేశానో ఆ మార్కింగ్ ఇక్కడ బక్రమ్ పైన తీసేసుకుంటున్నానండి. బక్రమ్ని ఇలా ఫోల్డ్ చేసి రెండో వైపు కూడా మీరు మార్కింగ్ని వేసేసుకోవాలండి. మార్కింగ్ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ మార్కింగ్ దానిపైనే మీరు కరెక్ట్గా మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రౌండ్ షేప్ వేయడానికి మనం ఏదైనా క్యాప్ హెల్ప్తో
కరెక్ట్గా ఇక్కడ రౌండ్ షేప్ని ఇవ్వాలండి. సో చాలా నీట్గా మనం రౌండ్ షేప్ని ఇస్తే మనకి కట్ వర్క్ అనేది చాలా నీట్ లుక్తో వస్తుందండి. సో ఇలాగ రౌండ్ మార్కింగ్ చేసుకున్నాను. ఒక 1 ఇంచెస్ బయటికి మార్జిన్ వదిలేసి నేను ఈ బక్రం పీస్ని కట్ చేసేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక లైనింగ్ క్లాత్ పైన అటాచ్ చేసుకోవాలండి. సో ఐరన్ హెల్ప్తో మనం ఇలా లైనింగ్ పైన అటాచ్ చేసుకోవాలి. ఇలాగా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కట్ చేసి తీయాలండి. ఓన్లీ ఫోల్డింగ్కి ఒక 1/2 ఇంచ్ క్లాత్ మనం బయట వైపుకి ఉంచాలి. ఇక్కడ ఫస్ట్ లైనింగ్ని ఐరన్ చేసుకుంటున్నాను. దీని పైన గమ్ని ఇలాగ నేను స్టిక్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అటాచ్ చేసేసుకుంటాను. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్లో థ్రెడ్స్ వేయడానికి థ్రెడ్స్ని ఇక్కడ రెడీ చేసుకోవాలండి. సో క్రాస్ పట్టి ఇక్కడ తీసుకుని నేను థ్రెడ్స్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ పైపింగ్ థ్రెడ్ హెల్ప్తో నేను ఈ థ్రెడ్ని బయటి వైపుకి తిప్పుతానండి. సో ఇక్కడ థ్రెడ్ రెడీ చేసిన తర్వాత మనం ఏదైతే బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ నెక్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంచుతామో దాన్ని మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలండి బయట వైపు. ఇక్కడ బ్యాక్ పార్ట్ మిడిల్ లైన్ మనం వేసుకోవాలండి. కరెక్ట్గా మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఈ నెక్ ప్యాటర్న్కి కూడా మిడిల్లో లైన్ డ్రా చేసుకోవాలి. ఈ 2 లైన్స్ని మనం ఈక్వల్గా పెట్టుకుని మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోవాలండి, ఈ పార్ట్ కదలకుండా ఉండడానికి. సో ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత మనం నెక్ ప్యాటర్న్ ఇక్కడ స్టిచ్ చేయాలండి. సో మిడిల్లో ఒకసారి స్టిచ్ చేసి దీన్ని బ్యాక్ పార్ట్కి అటాచ్ చేయాలి. తర్వాత యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ పైనే మనం కరెక్ట్గా కుట్టు వేసుకోవాలండి. సో ఇక్కడ ఏదైతే డ్రాప్ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ కుట్టు వేసే ముందు మనం ఈ థ్రెడ్ని లోపల నుంచి బయట వైపుకి ఇలాగ ఈక్వల్గా తీసి ఇక్కడ మనం ఒకసారి రఫ్ చేసుకోవాలండి. సో ఇలాగ డ్రాప్ స్టార్ట్ అయ్యి కార్నర్లో కోన్ షేప్లో ఉంది కదా, అక్కడ మనం ఈ థ్రెడ్ని ఒకసారి రఫ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను కొద్దిగా రఫ్ చేస్తాను. రఫ్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనం మార్కింగ్ పైనే కుట్టు కంటిన్యూ చేయాలి. సో ఇక్కడ నుంచి మనకి కట్ వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా రౌండ్ షేప్లో ఇక్కడ కట్ వర్క్ పైన మనం స్టిచ్ చేయాలండి. సో ఇక్కడ పూర్తిగా ఈ ప్యాటర్న్ పైన నేను మార్కింగ్ కనిపిస్తుంది కాబట్టి దానిపైన స్టిచ్ చేసుకుంటే చాలా సింపుల్గా ఇక్కడ రెడీ అవుతుందండి. సో ఎక్కడైనా మీకు కరెక్ట్గా రౌండ్ రాలేదు అన్నప్పుడు మీరు మళ్ళీ రివర్స్ వచ్చి ఇంకొకసారి ఆ కట్ వర్క్ని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఇలా పైకి వచ్చేటప్పుడు అండి మళ్ళీ ఈ థ్రెడ్ని ఈక్వల్గా పెట్టి ఒకసారి ఇక్కడ రఫ్ చేయాలండి. రఫ్ చేస్తే థ్రెడ్ స్ట్రాంగ్గా ఇక్కడ పట్టుకుని ఉంటుంది.
సో థ్రెడ్ పైన మళ్ళీ కుట్టు పడకుండా థ్రెడ్ని లోపల వైపుకి జరిపి మళ్ళీ మనం ఇక్కడ నుంచి కుట్టుని కంటిన్యూ చేయాలండి. సో ఇలాగ మనం స్టిచ్ చేసిన తర్వాత మనం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ని ఇస్తూ టాప్ల వైపు కట్ చేసుకోవాలి. చిన్న చిన్న కట్ కూడా మనం పెట్టుకోవాలండి. పూర్తిగా రౌండ్ షేప్లో మనం చిన్న చిన్న కట్ పెట్టుకుంటే ఈజీగా ఈ డిజైన్ తిరుగుతుంది. సో ఇక్కడ ఇలాగా రౌండ్గా మనం షేప్ ఇస్తూ కట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత కార్నర్స్ని ఫస్ట్ రౌండ్ షేప్ ఎక్కడ ఉంది అదంతా కట్ పెట్టుకొని కార్నర్స్ దగ్గర కూడా మనం కట్ పెట్టుకోవాలి. థ్రెడ్ కట్ అవ్వకుండా మనం చూసుకోవాలండి. పూర్తిగా నెక్ రౌండ్కి మనం చిన్న చిన్న కట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ వక్రంని మనం ఈ థ్రెడ్ని పట్టుకుని కొద్దిగా లాగితే చాలా ఈజీగా ఇక్కడ కార్నర్స్ వచ్చేస్తాయి. అలాగే పూర్తిగా ఈ వక్రంని మనం బ్యాక్ వైపుకి తిప్పుకోవాలండి. ఇక్కడ చూసారండి, చాలా ఫినిషింగ్గా ఇక్కడ ఐరన్ చేయకుండానే ఈ డిజైన్ అనేది చాలా బాగుంది లుక్. ఇప్పుడు దీనిపైన మనం ఐరన్ కూడా చేసుకోవాలండి. పైన టాప్ స్టిచ్ కూడా మనం వేసుకోవాలి. సో ఇక్కడ టాప్ స్టిచ్ వేసిన తర్వాత నేను ఇక్కడ ఐరన్ చేస్తాను. ఇలా రెడీ అవుతుందని నెక్. ఇప్పుడు మనం హ్యాంగింగ్స్ని రెడీ చేద్దాం. అలాగే వెస్ట్కి పైపింగ్ వేసి ఇంకా కొద్దిగా నెక్ని డెకరేట్ చేద్దామండి. సో ఐరన్ చేసిన తర్వాత అండి ఇలా ఉందండి లుక్ నెక్ది. ఇప్పుడు మనం హ్యాంగింగ్స్ రెడీ చేయడానికి 4x4 ఇంచెస్ది ఒక క్లాత్, అలాగే 2x2 ఇంచెస్ది ఒక క్లాత్ అండి. అంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఇలా ఈ విధంగా డబల్లో మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకుని దీని లోపల మనం ఈ థ్రెడ్ని ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒకసారి రఫ్ స్టిచ్ వేసుకోవాలండి. కార్నర్లో వేసుకుని ఇక్కడ మనం దీన్ని ఫోల్డ్ చేసి ఒక హ్యాంగింగ్ని ఇక్కడ రెడీ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకుని ఇక్కడ హ్యాంగింగ్ని రెడీ చేసుకోవాలి. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే అండి నేను చాలా రకాల డిజైన్స్ ఇక్కడ రెడీ చేసి మీకు చూపిస్తాను. సో మీరు వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇంకా వీడియో ముందుకి సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో ఇలా చూడండి, హ్యాంగింగ్స్ ఇలా రెడీ అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. డబల్ లేయర్లో ఇక్కడ హ్యాంగింగ్స్ ఉంటాయి. సో ఇంకొక హ్యాంగింగ్ కూడా ఇక్కడ రెడీ చేస్తాను. సో బెల్ షేప్లో డబల్ లేయర్ హ్యాంగింగ్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇలాగ మనం కోన్ షేప్లో ఈ 2 క్లాత్ని ఇలాగ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలని ట్రయాంగిల్ షేప్లో ఇలా మనం థ్రెడ్ని పెట్టుకుని ఒకసారి ఫోల్డ్ చేసుకుని కింద మనం స్టిచ్ చేసుకోవాలండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి హ్యాంగింగ్స్. నాకైతే చాలా నచ్చింది బెల్ హ్యాంగింగ్స్. సో ఇలా మీరు రెడీ చేసుకుని పెట్టుకోవచ్చండి. డబల్ లేయర్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను బ్యాక్ డాట్స్ వేసేసుకుంటున్నానండి. రెండు వైపులు డాట్స్ వేసిన తర్వాత బ్యాక్ వెస్ట్కి పైపింగ్ వేసేస్తానండి. సో ఇలాగ ఎప్పుడైనా డిజైనర్ బ్లౌజెస్కి మీరు పట్టీ కన్నా పైపింగ్ ఎక్కువగా యూస్ చేయండి. బ్యాక్ అండ్ ఫ్రంట్ పైపింగ్ వేసుకుంటే ఇంకా లుక్ అనేది డిజైనర్గా ఉంటుందండి బ్లౌజ్ది. సో ఇలాగ ఇక్కడ పైపింగ్ని వేసుకొని లోపల వైపుకి తిప్పి టాప్ స్టిచ్ వేసేస్తానండి.
సో ఇలాగ బ్యాక్ పార్ట్ పూర్తిగా రెడీ అయిపోతుందండి. రెడీ అయిన తర్వాత కూడా మనం ఈ కర్వ్ ప్లేస్లో కార్నర్స్లో చిన్న చిన్న పోసులు యాడ్ చేస్తే ఇంకా లుక్ అనేది పెరుగుతుంది. సో నేను ఈ కార్నర్లో గోల్డ్ కలర్ పోసులు నా దగ్గర ఉన్నాయండి. ఆ పోసుల్ని ఇక్కడ వేస్తాను నేను. సో ఈ కార్నర్లో నేను ఇక్కడ పోసుల్ని స్టిచ్ చేస్తానండి. మీరు చాలా రకాలుగా ఇక్కడ ఈ డిజైన్ని డెకరేట్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ కార్నర్లో పోసులతో ఇక్కడ డెకరేట్ చేస్తాను. ఇంకా కొద్దిగా పెద్ద సైజు పోస్ అయితే అండి చాలా లుక్ ఇంకా బాగుంటుంది. నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవే వేస్తున్నాను. కానీ ఇంకా కొద్దిగా సైజు పెద్దగా ఉంటే బాగుంటుందండి. సో ఇలాగా వేసిన తర్వాత మీకు ఫైనల్ లుక్ చూపిస్తానండి. సో ఫైనల్గా ఇలా రెడీ అవుతుందండి బ్యాక్ పార్ట్ డిజైన్. సో ఫ్రంట్ పార్ట్ అండ్ స్లీవ్స్ కూడా నేను డిజైన్ చేస్తాను. సో ఆ వీడియో కూడా నెక్స్ట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే అండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఇలా బ్యాక్ నెక్ డిజైన్ ఉందండి. ఇలాగే చాలా రకాలు నెక్ డిజైన్స్ నేను మీతో షేర్ చేస్తానండి. సో మీకు ఈ డిజైన్ నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. అలాగే ఇప్పుడు వరకు మీరు వీడియోని చూసుంటే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.